ఆదోని వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డ్ మనం అందరికీ తెలిసిందే. ఆదోనికి ఇది గుండెకాయ లాంటిది. రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటారు, అమ్ముకుంటారు, మంచి ధరకు పోతాయని ఆశిస్తూ దానికి ప్రత్యేకంగా స్టాఫ్ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఉత్పత్తుల్ని కొని బయటికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నాయి. సీజన్ ఇంకా పత్తికి సంబంధించిన సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు వేరుశెనగ సుమారుగా రోజుకి 4000 టన్నుల వరకు 4000 బస్తాల నుంచి 5000 బస్తాల వరకు వస్తూ ఉంది. దాన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంది. అలాగే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు కూడా వస్తూ ఉన్నాయి. 2 రోజుల కిందట మనం చూసాం, నీళ్ళు వచ్చి బయట ఆరేసుకోనటువంటి వేరుశెనకాయ విత్తనాలు కొట్టుకుపోయినాయి, నష్టపోయిన రైతులు. దాన్ని ఏదో రకంగా బయర్స్ కొని కంప్లీట్ చేశారు. నేను ఆ రోజు ఊర్లో లేకున్నాను కాబట్టి ఈరోజు దీన్ని ఒక రివ్యూ మీటింగ్ చేద్దాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మీద ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ మీద రివ్యూ చేద్దామని ఈరోజు ఇక్కడ అందుబాటులోకి వచ్చినాను. ఒకటి, ఇమీడియట్ గా రైతులు మళ్ళీ అంటే మొన్న జరిగినట్టుగా మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి మీద దృష్టి పెట్టాం. దానికి గట్లు కట్టమంటారా, లేకపోతే కాలువల్లో పుడికి తీతాం అంటారా, ఇంకోటి అంటారా? ఇవి ఈ నెల రోజుల్లో మళ్ళీ వర్షాలు రావాలి. యాక్చువల్గా ఇంకా వర్షాకాలం నడుస్తూ ఉంది. వెంటనే భయం వేస్తూ ఉంది కూడా, మొన్న జరిగినట్టు ఇలా జరిగితే ఏమవద్దు అనే భయం కూడా ఉంది. జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మళ్ళీ చెప్తా ఉన్నారు రైతులకి అందరికీ, దయచేసి పచ్చిగా ఉన్నటువంటి వేరుశెనక్కాయ తీసుకురావద్దు, ఇక్కడికి తెచ్చి ఎండలో ఎండబెట్టాలనే కోరిక వద్దు, ఇక్కడ తగినంత రక్షణ ఉండదు, తగిన విధంగా ఏర్పాట్లు ఉండవు. ఏర్పాట్లు టార్పాళ్ళు ఉన్నాయంటున్నారు, లేకపోతే పెద్ద గ్రౌండ్ ఉంటుంది చేసుకోవడానికి. సడన్ గా వర్షం పడితే వాళ్ళకు కూడా కంట్రోల్ ఉండదు. కాబట్టి దయచేసి రైతులకు వీలైతే ఇంటి దగ్గరే శుభ్రంగా ఆరబెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎండిన శనక్కాయని మాత్రమే మార్కెట్కి తీసుకురండి. ఎండిన శనక్కాయకు ఉన్నటువంటి ధర పచ్చి శనక్కాయకి రాదు. 7,000 ఉంటే అది 11,000-12,000 మామూలుగా తడిసినటువంటి లేదా పచ్చి విత్తన 7,000 రూపాయలు, వేరుశెనక్కాయలు 7,000 రూపాయలు అట్లా ఉంటే, ఎండిన వేరుశెనక్కాయ 11,000-12,000 రూపాయలు ఉంటుంది మంచి క్వాలిటీ అని చెప్తా ఉన్నారు అధికారులు. రైతులు దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది, రైతులకు సంబంధించిన వసతుల మీద కూడా మేము ప్రత్యేకంగా ఈసారి దృష్టి పెడతాం. నేను చెప్పాను, ఇక్కడ కొన్ని టాయిలెట్స్ నిర్మించాలా, మంచినీళ్ళ సౌకర్యం ఒక దగ్గర చాలా బాగుంది, వాటిని మిగతా చోట ఎక్స్టెండ్ చేయాలి. అలాగే కొంచెం గట్లు కట్టడం ఇమీడియట్ గా సాధ్యమవుద్దా, ఎందుకంటే నీళ్లు వస్తే లోపలికి పోకుండా గట్లు కట్టడానికి సాధ్యమవుద్దా, వీటి గురించి ఇమీడియట్ గా ఈరోజు నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచే పని మొదలు పెడదాం. గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టులకు పనులు చేస్తే డబ్బులు రావు అనే ఉద్దేశంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా, చిన్న పనులు పెద్ద పనులు పిలిచినా ఎవరు కాంట్రాక్టులు రాలేదు. శాంక్షన్ అమౌంట్ ఉంది కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదో అనే ఉద్దేశంతో, కాంట్రాక్ట్ చేసిన వాళ్ళంతా నష్టపోయినారనే ఉద్దేశంతో ఎవరు కూడా రాలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అన్నిటినీ మళ్ళీ కూడా రీజ్యూవినేట్ చేస్తా ఉన్నాం, అన్ని నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాంట్రాక్టులు అందరూ బ్రహ్మాండంగా ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మేము ఇచ్చే కాంట్రాక్టులు దేనికి కూడా డబ్బులు ఆపడం కానీ, డబ్బుల్ని లేటుగా పే చేయడం కానీ లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి కాంట్రాక్టర్లు దయచేసి వచ్చి ఈ పనులన్నింటినీ పాల్గొని మీరు సంతోషంగా కాంట్రాక్టులు చేసుకుని డబ్బు పొందండి. ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని ఇప్పుడు ఇంకా సీజన్ మొదలు కాలేదు, ఇంకా 2 నెలలు సీజన్ టైం ఉంది. ఈ 2 నెలల్లో ఏమేమి రిపేర్లు చేయగలమో అన్ని చేస్తాం. ఇప్పుడు కొన్ని మరుగుదొడ్లు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. రైతులకు సంబంధించిన విశ్రాంతి భవనం ఒకటి ఉంది. రైతులు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు విశ్రాంతి కోసం ఉండాల్సిన భవనం, అది పూర్తిగా పాడైపోయింది అంటున్నారు. దాన్ని నార్మల్ చేసే ప్రయత్నం చేస్తాం. నంబర్ ఆఫ్ టాయిలెట్స్ నిర్మిస్తాం, మరుగుదొడ్లు నిర్మిస్తాం. ఇక్కడ కూలీలు కూడా స్నానం చేయడానికి అవసరమైన విధంగా మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా ఈ రోడ్లని, లేదా రోడ్డు పైకి వచ్చింది, పక్కన ఉన్నటువంటి షాప్స్ లేదా అంత కిందకి వెళ్ళిపోయినాయి. దాంతో నీళ్ళని, రోడ్డు మీద పడి నీళ్ళని మళ్ళీ షాపుల్లోకి పోతా ఉన్నాయి, బస్తాల మీదకి పోతా ఉన్నాయి. వీటిని ఎలా ఆపాలో కూడా ఆలోచన చేస్తాం. ఇవన్నిటినీ కూడా నేను కూడా రెగ్యులర్గా కనీసం 10 రోజులకు ఒకసారైనా సరే
మార్కెట్ యార్డ్ సందర్శిస్తాను. ఇంకా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మరింత రెగ్యులర్గా వస్తాను. వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి రైతుకు ఉన్న సమస్యని, ప్రతి ఇక్కడ అమ్మకానికి జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నేను వ్యక్తిగతంగా కూడా పట్టించుకుంటాను. ఇక్కడ అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎక్కడో పక్క మార్కెట్లు, ఇప్పుడు ఎమ్మిగనూరు మార్కెట్కో లేదా కోడుమూరు మార్కెట్కో ఇంకో మార్కెట్కో ఎందుకు పోవాలి? మన మార్కెట్కి ఇంత మంచి ప్లేసు, ఇన్ని ఫెసిలిటీసు, ఇంత మంచి ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయగలిగితే పక్కన నియోజకవర్గాల్లో రైతులు కూడా మన దగ్గరికే అమ్ముకోవడానికి వస్తారు. ఇక్కడ అమ్ముకోవడానికి మొదలు పెడితే మనకు ట్యాక్స్ కూడా వస్తుంది, మనకు సెజ్ కూడా వస్తుంది. దానితో ఆదోనికి కొంత డెవలప్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోగలిగితే ఆదోని కూడా అంత గొప్పగా డెవలప్ అవుద్దన్న విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తూ తప్పనిసరిగా దీని మీద దృష్టి పెడతానని మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఆల్రెడీ అన్నా క్యాంటీన్ కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాం. 3 ప్రపోజల్స్ పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ 3 అయినాయి. 3 ప్రపోజల్స్ ప్రత్యేకంగా పెట్టాం. ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్ పెట్టాం, రెండోది ఆ లారీ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర అక్కడ లారీలకు సంబంధించింది పెట్టాం, ఇంకొక చోటు కూడా రామా ట్యాక్స్ దగ్గర పెట్టాం, నిర్మలా ట్యాక్స్ దగ్గర. 3 ఏర్పాట్లు చేస్తాం. తప్పనిసరిగా మొదటి ఫేజ్లో రాలేదు కానీ 2, 3 ఫేజుల్లో తప్పనిసరిగా అన్నా క్యాంటీన్ని ఇంప్రూవ్ చేసి చూపిస్తాం. సార్, మొన్న రైతులు అంత నష్టపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికారులే అని చెప్పేసి కొంతమంది రైతులు ఆరోపించారు. అంటే శుభ్రపరిచే మహిళలు అయితేనేమి, కొంతమంది డ్రైనేజీలు అసలు ఇప్పుడు కూడా తీపియడం, వారంకి ఒకసారి కూడా పరిశీలించి తీపియడం లేదని ప్రధాన కారణం. అంటే ఈ మార్కెట్ వచ్చిన తర్వాత మొదటిసారి ఇటువంటి సందర్భం జరిగింది అని చెప్తున్నారు. మనం ఈ రోజు వాళ్ళని వీళ్ళని నిందించే బదులు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి తప్ప మనం ఎవరిని ఇప్పుడు పెనలైజ్ చేయలేం. ఈ రోజు ఈ నీతి తప్పు అంటే అందరి వేళ్ళు తిరిగి మళ్ళీ మనకే వస్తాయి. కాబట్టి ఈ ఊర్లో తమాషా ఏంటంటే వాళ్ళది తప్పు అందరూ వేళ్ళు తిప్పుకొని మనం మళ్ళీ మన మీదకే వస్తాయి. కాబట్టి మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. తప్పు జరిగింది, మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా చూసుకునే విధంగా ఏం చర్యలు తీసుకుంటామన్నదే కీలకమైన అంశం. సార్, సాక్షాత్ ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఆదోని మార్కెట్ యార్డ్ లో ఇప్పటి వరకు తాగేటి వసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతులు కొంతమంది ఆరోపిస్తున్నారు. లేదు, ఇప్పుడు నేను చూశాను ఒక చోట 6 ప్లాంట్, ప్రైవేట్ ప్లాంట్స్, అది మార్కెట్ యార్డ్ కి సంబంధించిన ప్లాంట్ అంటున్నారు. సార్ వాళ్ళకి సార్ ఏర్పాటు చేసింది అంటే డోనార్లు ఎవరైనా ఇచ్చినారేమో. బట్ ఏదైనా సరే మీరు చెప్పిన ఎక్కడ కూడా ఉంది కదా, మధ్యలో ఉంది. నేను నీళ్లు చూశాను, నేను నీళ్లు తాగాను కూడా, బాగున్నాయి. కూడా ఉంది సార్. ఇప్పుడు మధ్యలో సార్ ఇటువంటి పెడితే ప్రాబ్లం ఏమంటే వాటర్ వేస్టేజ్, వాటర్ లోపలికి ఎక్కువ, ఈ బయట వాళ్ళు ఎక్కువ అయిపోయింది. 6 ప్లాంట్లు పెంచుతాం. ఇప్పుడు ఒకటి ఉంది కదా, ర్యాంకర్స్ ఎక్కువైంది సార్. బయట నుంచి వచ్చి ఇక్కడ దాన్ని యూజ్ చేసుకుని తాగి రోజు ఒక వారానికి మేము అన్నప్పుడు ఒక ట్రాక్టర్ పడుతున్నాయి సార్ బాటిల్స్. గతంలో మీడియా ఏమి అసలు ఏం చెప్పినా ఇంకా మా స్టాఫ్ ని తిరగబడి అంటే జరుగుతున్నాయి, గొడవలు కూడా జరిగాయి. వాళ్ళు పోలీసు సహాయం తీసుకున్నా కూడా కావడం లేదు కంట్రోల్ చేసేదానికి. లేదు సార్, తప్పు. మేము ఎవరికి జీతాలు ఇవ్వకుండా లేదు, అప్ టు డేట్ అందరికి జీతాలు ఇచ్చారు. అవన్నీ వాళ్ళు అదే టెండర్ కాల్ఫర్ చేయాలని మనము డ్రాప్ చేసాము. అది అట్లే ఉంది. అన్ని కూడా సెట్ చేస్తాం. 3 నెలలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇచ్చేసాం. లాస్ట్ మంత్ వేసేసారు. పొరపాట్లు ఉంటాయి, ఏదైనా ఉంటే కూడా దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తాం. డోంట్ వరీ.